హాయ్, నా నేమ్ రమ్య బండారి. నేను కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. మన రియల్ లైఫ్లో జరిగే కొన్ని వాస్తవాలను మీతో షేర్ చేయడం ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఫ్యామిలీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ టాపిక్ ప్రతి ఒక్కరూ వినాల్సింది. నో ఏజ్ లిమిట్. పూర్వం ఫ్యామిలీలో ఎలాంటి కల్ముషం ఉండేది కాదు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. మరియు ఆ కుటుంబంలో ఎలాంటి దాపరికాలు ఉండేవి కావు. ఒక చిన్న సమస్య వచ్చినా ఆ సమస్య మాదనుకొని ప్రతి ఒక్కరు కుటుంబానికి అండగా ఉండేవాళ్ళు. మన ఉదాహరణకు రామాయణం తీసుకున్నట్లయితే అన్నదమ్ముళ్ళు ఎలా ఉన్నారో మనం చదువుకున్నాం. అలానే ఉండేవాళ్ళు పూర్వం అన్నదమ్ముళ్ళు. అలానే మన పేరెంట్స్ చనిపోయే వరకు పిల్లలు తోడుగా ఉండేవాళ్ళు. ప్రతి పండగకి చుట్టాలతో ఇల్లంతా సందడిగా ఉండేవి. సో పూర్వం ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసేది. ఇప్పుడు ఫ్యామిలీ ఓన్లీ 100%లో 50% మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు. ఫ్యామిలీ అంటే అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే కాదు, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ మొదలైన వారు వీళ్ళందరూ కలిసి ఉంటేనే ఫ్యామిలీ అవుతుంది. మరి ఈ జనరేషన్లో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడానికి కారణాలు. ఫస్ట్ వచ్చేసి మనీ. ఈ మనీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఫ్యామిలీని చూసుకోలేకపోతున్నాము. సెకండ్ వచ్చేసి టైం లేకపోవడం అనే ఒక సాకు చెప్తున్నారు. టైం ఎంత విలువైనదో మన కుటుంబం కూడా అంత విలువైనది. కాస్త టైం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే నీకు కొంచెం స్ట్రెస్ తగ్గి ఇంకా ఎనర్జీగా వర్క్ చేసుకోవచ్చు. ఇక థర్డ్ వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలు. అన్నిటికన్నా మెయిన్ రీజన్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు. మళ్ళీ ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఏం గొడవలు ఉండవు. హస్బెండ్కి సంబంధించిన రిలేటివ్స్ కోసం వైఫ్ హస్బెండ్తో గొడవ పడిద్ది, మరియు హస్బెండ్ వైఫ్ రిలేటివ్స్ గురించి గొడవలు పడతాడు. దాని రిజల్ట్స్ ఓల్డేజ్ హోమ్స్. పేరెంట్స్కి పెద్ద గిఫ్ట్స్ ఇస్తున్నారు ఓల్డేజ్ హోమ్స్ అనేవి. ఈ వయసులో తల్లిదండ్రులకు తోడుగా ఉండాల్సిన పిల్లలు వారిని ఓల్డేజ్ హోమ్లో పెడుతున్నారు. ఇలా ఆ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంది. అందుకే మనం ఒక కుటుంబంగా ఉండలేకపోతున్నారు. సో కనీసం ఇప్పుడైనా అందరూ ఫ్యామిలీతో కలిసి ఉండండి. అలా కుదరకపోతే ఫెస్టివల్స్కైనా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వారితో టైం స్పెండ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.